ఈనాడు పరేడ్ గ్రౌండ్స్ లో అత్యద్భుతమైన మహాసభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాన్యులు రాజ్యసభ సభ్యులు ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అట్లాగే మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థి శ్రీ గౌరవనీయులు మాన్యులు పెద్దలు శ్రీ ఈటెల రాజేందర్ గారు, మల్కాజ్గిరి మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీ మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, రాజస్థాన్ నుంచి విచ్చేసినటువంటి ఇన్ఛార్జీలు సభలో ఉన్నటువంటి వేదిక పెద్దలకందరికీ నమస్కారం. విచ్చేసిన మల్కాజ్గిరి మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరియు సికింద్రాబాద్ ప్రజలకందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అట్లాగే ఏకైక ఎలక్షన్ బై ఎలక్షన్ జరుగుతున్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో. మల్కాజ్గిరి గురించి అన్న పెద్దన్న మాన్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు చెప్తారు. నా సబ్జెక్ట్ వరకు నేను బ్రీఫ్ గా సంక్షిప్తంగా ఆ మాటలు చెప్పి నేను విరామం తీసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దాని మీ ముందర సంక్షిప్తంగా నా మనసులో ఉన్నటువంటి మాటలు మీకు చెప్తా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దరిదాపు కేంద్ర పాలిత నియోజకవర్గం. కానీ 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, సాయన్న అనేటటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకునికి 30 సంవత్సరాలుగా ఆయన ఆశీర్వదించి ఆయన్ని ఎలక్ట్ చేసి ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మంచోడే కానీ చేవలేని వాడు, చేతగాని వాడు. ఒక్కసారి కూడా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా లభ్యం లేదు. మరి 30 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన జరిగిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఇప్పటికీ నీటి సమస్య ఉంది. పక్క నియోజకవర్గంలో రోజు నీళ్ళు వస్తుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మన 7 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఈ పరిష్కారం కాలేదంటే మరి మీరందరూ విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పక్క నియోజకవర్గంలో ట్యాక్స్ ఏదైతే ఉన్నదో రెసిడెన్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ 7% గా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 11 నుంచి 14% రిజిస్ట్రేషన్ గా ట్యాక్స్ గా ఉన్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రజలు 450 రూపాయలు ఒక చోట, 225 రూపాయలు ఒక చోట ఇస్తే దానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దానికి మ్యాచింగ్ గ్రాంట్లుగా 450 రూపాయలు ఇచ్చి మళ్ళీ 225 రూపాయలు మనిషికి ఇచ్చి అది స్టేట్ ఎక్స్చెకర్ అంటే తెలంగాణ స్టేట్ కు పంపిస్తే కనీసం స్టేట్ ఎక్స్చెకర్ నుంచి ఒక్క పైసా కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజల అభివృద్ధికి ఒక్క పైసా కూడా రిటర్న్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. మరి 30 సంవత్సరాలు ఒక కుటుంబానికి, ఒక నాయకునికి మీరు ఆశీర్వదిస్తే దాని తర్వాత దురదృష్టవశాత్తు ఒక అమ్మాయి ఆయన సాయన్న గారు చనిపోయిన తర్వాత ఆయన కూతురు లాస్య నందిత దుర్మరణం చెందడం జరిగింది. రాజకీయాలను పక్కకు పెట్టి నేను మానవతా దృష్ట్యా లాస్య నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, కానీ నిజాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎవరైతే వెనక ఉన్నారో దయచేసి ముందరికి రండి. చైర్లు చాలా ఖాళీగా కనబడుతున్నాయి, మనకు మంచిది కాదు. దయచేసి ముందరికి రండి. వెనక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముందరికి రండి. అట్లాగే గేట్ల దగ్గర చాలా మంది జనం ఉన్నారు, దయచేసి ముందరికి రండి. వేలాది మంది గేట్ ముందర పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. దయచేసి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదికకి ఎడమవైపు రండి. దయచేసి వెనుక చాలా మంది నిల్చున్నారు, వేలాది మంది నిల్చున్నారు. వాళ్ళు వేదికకి ఎడమవైపు రావాలా. వెనుక ఉన్న వాలంటీర్స్ గమనించండి. దయచేసి కార్యకర్తలందరూ కూడా వేదికకు లెఫ్ట్ సైడ్ కు వెనుక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించండి లెఫ్ట్ సైడ్ కి. దయచేసి గమనించండి. వేలాది మంది చాలా మంది వెనక ఉండిపోయినారు. దయచేసి ముందరికి రండి. దయచేసి ముందరికి వస్తే ఆ గేట్లు కూడా ఓపెన్ చేస్తే ఈ సభా ప్రాంగణం మించి జనం ఉన్నారు. పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వాళ్ళు ఆపకండి, లోపలికి రానివ్వండి. మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే ఇప్పుడు లాస్య నందిత గారు దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా.
కానీ నిజాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అమ్మాయి సానుభూతితో గెలిచిన తర్వాత మరి సొంత కార్యకర్తలను కూడా దగ్గరకు రానియలేదు. మీరందరూ గమనించారు. 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వారి ఇంటి ముందర ధర్నా చేశారు. దేనికి ధర్నా చేశారు? డబుల్ బెడ్రూమ్లకు మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పేసి 2 కోట్ల రూపాయల దాకా మా దగ్గర వసూలు చేశారని, దాని తర్వాత డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదు, 2 కోట్ల రూపాయలు కూడా మాకు వెనక్కి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా వారి ఇంటి ముందర ధర్నా చేశారు. నేను అడుగుతున్నా, ఈ రోజు నివేదిత గారు ఎవరైతే ఉన్నారో కనీసం ఆ అమ్మాయి అన్న ముందరకొచ్చి, ఆ క్యాండిడేట్ అయినా ముందరకొచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, మీకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తానో లేకపోతే తీసుకున్న 2 కోట్ల రూపాయలు వెనక్కిస్తానో చెప్పలేని బాధ్యత స్వీకరించినటువంటి ఆ నివేదిత గారికి మనం ఏ రకంగా ఓటేస్తామని చెప్పేసి మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నా. అట్లాగే నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, సానుభూతి పరంగా మీరు కనుక పోతే, ముఖ్యంగా మహిళలకు అందరికీ నేను చెప్తున్నా, 30 సంవత్సరాలుగా ఒక కుటుంబానికి ఇచ్చారు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే ఓటు ఇచ్చాడు. సానుభూతికి ఒక ఓటు, మరి మీ సొంత సమస్యలను పరిష్కరించడానికి ఇంకొక ఓటు ఇవ్వలేదు. మరి మీరు సానుభూతికి మనం ఏం చేస్తాం? మన ఇంట్లో కూడా దండం పెడతాము, దండ వేస్తాము, దేవుణ్ణి ప్రార్థిస్తాము, అంతవరకే ఆపండి. ఇప్పటివరకు చేశారు, ఇంకా మళ్ళీ మోసపోకండి. దయచేసి మీ సమస్యల పరిష్కారానికి ఆలోచించి విచక్షణతో వివేకతతో దయచేసి మీ సమస్యల పరిష్కారానికి మీ ఓటును ఉపయోగించండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లకు మీరు ఓటు చేసి గెలిపించండి. ఇంకొక విన్నపం చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీ గణేష్ గారు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆయన గొప్ప రికార్డు ఏమున్నదంటే, ఊసరవెల్లిలాగా తొండలాగా ఆయన రోజుకు 3 పార్టీలు మారినటువంటి ఘనత ఆయనకున్నది. తొండ కూడా అసహించుకుంటుందంట, తొండ కూడా బాధపడుతుందంట, ఆయనంత రంగులు నేను మార్చలేకపోతున్నా అని బాధపడుతుందంట. అటువంటి క్యాండిడేట్ మరి ఎంత మోసపూరితమైనటువంటి వ్యక్తి అంటే, ఈటల రాజేందర్ గారితో పాటు కంటోన్మెంట్ నాయకులతో పాటు అందరూ ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా తిరిగి అక్కడ ప్యాకేజీలు మాట్లాడుకొని, డీలింగ్ మాట్లాడుకొని, సాయంత్రం వరకు భారతీయ జనతా పార్టీ చేయని పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పి సాయంత్రం ఇక్కడ మాయమై రేవంత్ రెడ్డి గారి పక్కన ప్రత్యక్షమైనటువంటి అటువంటి వ్యక్తి మీకు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా. సమస్యల పట్ల ఆయనకు ఎటువంటి ఆలోచన లేదు, ప్రజల సమస్యలు తీర్చాలని లేదు, కేవలం ప్యాకేజీలు డీళ్లు పార్టీలు మారుకుంటూ సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తికి మనం ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మీకు అందరికీ ఒక విన్నపం ఏం చేస్తున్నానంటే, ఇన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. ఇన్ని సంవత్సరాలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఓటేశారు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత కొడంగల్లో రిజెక్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని మీరు ఎంపీగా గెలిపిస్తే తర్వాత ఆయన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇక్కడ కనపడలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ నీటి సమస్య తీరలేదు. ఆయన ఏమంటున్నారంటే, అధికారులు నాకు సహకరించడం లేదని చెప్తున్నారట. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పరిధిలో కానీ బీఆర్ఎస్ పరిధిలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పరిస్థితులు లేవు. వాళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారంటే, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి కింద, అమిత్ షా గారి కింద, రాజ్నాథ్ సింగ్ గారి కింద పనిచేస్తారు. అందుకే నేనేమంటున్నా, గాడిదకి గడ్లు పెట్టి ఆవు దగ్గర పాలు బిదికితే ఎటువంటి మీకు లాభం ఉండదు, ఆవు దగ్గర నుంచి పాలు రావు. నేను గాడిద ఎవరో నేను చెప్పదలుచుకోలేదు, మీకు అర్థమై ఉంటుంది. కానీ ఆవు మాత్రం, ఆవుని పూజించేటటువంటి పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఆవుకు గడ్డి పెట్టండి, అట్లాగే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేయండి. 30 సంవత్సరాలు ఇంకొకరికి వేశారు, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఒక్కసారి దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ఆర్మీ వాళ్ళకు కానీ అందరినీ ఆదేశించి మీ ప్రతి ఒక్క సమస్య, నీటి సమస్య, రిజిస్ట్రేషన్ సమస్య, పట్టాల సమస్య, లోన్ల సమస్య అన్నిటికీ తీర్చడానికి మా నాయకుడు ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ లో పనిచేస్తే, మీరు కనుక అందరూ ఆశీర్వదిస్తే, డాక్టర్ వంశతిలక్ అనేటువంటి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మీ సమస్యల కోసం అసెంబ్లీలో గొంతెత్తి పోరాడతాను. మీ సమస్యలన్నీ తప్పకుండా తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక స్లోగన్ జరుగుతుంది, అబ్ కీ బార్ 400 పార్. ఒకసారి అనండి, అబ్ కీ బార్ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఒక్క స్లోగన్ దీనికి యాడ్ చేస్తున్నా బ్రదర్స్. ఒక్క స్లోగన్ ఏంటంటే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మే డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మా ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ లో ఇంజన్ అయితే,
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మీరు ఆశీర్వదిస్తే అసెంబ్లీలో మీ గొంతుకనై మీ సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా నేను పరిశ్రమ చేస్తానని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదంతో అసెంబ్లీలో గొంతెత్తి పోరాడి మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మీ ఆశీర్వాదం ఓటింగ్ రోజు దయచేసి సీరియల్ నంబర్ 2 ఇద్దరికి కూడా సీరియల్ నంబర్ 2 పువ్వు గుర్తు అదందరికీ తెలుసు. ఈటెల రాజేందర్ నంది సీరియల్ నంబర్ 2, నాది కూడా సీరియల్ నంబర్ 2. ఎంపీకి ఎట్లాగో మీరు వేస్తారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేది కూడా మర్చిపోద్దు. దయచేసి మీరు ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచి నరేంద్ర మోదీ సైనికులుగా మమ్మల్ని ఆశీర్వదిస్తే, నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే कमल के फूल के ऊपर बटन दबाओ, आपका वोट सीधा सीधा मुझे मिलेगा और मैं 24 घंटा परिश्रम करूंगा, आपका समस्याओं का मैं समाधान करूंगा అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అన్నారు. వారి సైనికుల్లాగా ఈటల రాజేంద్ర కన్నుకు తోడు నీడిగా నేను ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాను. నమస్కారం. ధన్యవాదాలు వంశీయులకు.